My precious friends, I beg of you to spend time with the Lord. ప్రియమైన వార్లారా, దేవునితో మీరు సమయాన్ని గడుపుమని మిమ్మును ఈ ప్రకారంగా Early morning is the best time to seek the Lord. ప్రాతకాలము దేవునిని వెదకుటకు అది ఎంతో మంచి సమయం. You can feel the presence of God in a different way. ప్రాతకాలమైతే ప్రత్యేకంగా దేవుని సన్నిధిని మీరు అనుభవించవచ్చు. Likewise, when we seek Him with all our hearts, with all our mind, automatically we can see the presence of God. అలాగున మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ మనసుతో దేవునిని వెతికినప్పుడు దేవుని ప్రసన్నత తప్పకుండా అనుభవిస్తారు మీరు. The Lord will be pleased to be with us. దేవుడు మీతో సహవాసం చేయడానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలుపుచున్నాను. In this world, every day we have to seek the presence of God. ఈ లోకములో మనము ప్రతిరోజు దేవుని యొక్క ప్రసన్నతను వెతుకుచూ To have ఉండాలి. the presence of God, what we have to do? దేవుని ప్రసన్నత మనము పొందాలంటే మనము ఏం చేయాలి? We have to read the Word of God మనము దేవుని వాక్యము చదవాలి, and spend time in prayer. ప్రార్థనలో సమయం గడపాలి. మీరు We have to talk to God and speak to Him every time. మీరు దేవునితో మాట్లాడాలి, పదే పదే ఆయనతో సంభాషించాలి. మీరు Then only we will be united with Him. అప్పుడే దేవునితో మనము ఐక్యమవుతాము. Hallelujah. హల్లెలూయా. Lord Jesus will be pleased with us and He will be with us all the time. అప్పుడు ప్రభువైన యేసు మిమ్మును బట్టి సంతోషపడి మీతోనే ఉంటాడు. Then we can feel the presence of God also all the time. అప్పుడు దేవుని ప్రసన్నత మీరు అన్ని వేళలా అనుభవించవచ్చు కూడా. That is the true Christian life. అదే నిజమైన క్రైస్తవ జీవితమగుచున్నది. Nowadays people are cheating themselves by not reading the Word of God, not speaking to the Lord, not spending with the presence of God, not seeking the Lord themselves. They say, I am a Christian. నేడు క్రైస్తవులు బైబిలు చదవడం లేదు, దేవునితో మాట్లాడడం లేదు, దేవునిని ఏ మాత్రము వెదకడం లేదు. మరేమో వారిని గూర్చి క్రైస్తవులు అని చెప్పుకొనుచు వారిని వారే మోసపరుచుకుంటున్నారు. My precious friends, I beg of you to spend time with the Lord. ప్రియమైన వార్లారా, దేవునితో మీరు సమయాన్ని గడుపుమని మిమ్మును ఈ ప్రకారంగా వేడుకొనుచున్నాను. Early morning is the best time to seek the Lord. ప్రాతకాలము దేవునిని వెదకుటకు అది ఎంతో మంచి సమయము. The Lord in His grace taught me to get up at 4:30 and to speak to Him and to read His word and to spend in His presence. తెల్లవారుజాము 4:30కే నిద్ర లేచుటకు ప్రభువు నాకు నేర్పించాడు. అప్పటి నుండి బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడుపుతాను. Do the same thing. మీరు కూడా ఆ ప్రకారంగా చేయండి. After 6 or 7 people will be coming and you'll have lot of noises and disturbances. 6-7 దాటిందంటే అందరూ వస్తూ ఉంటారు. ఎన్నో శబ్దాలు, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు You can feel the presence of God in a different way. ప్రాతకాలమైతే ప్రత్యేకంగా దేవుని సన్నిధిని మీరు అనుభవించవచ్చు. Likewise, when we seek Him with all our hearts, with all our mind, automatically we can see the presence of God. అలాగున మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ మనసుతో దేవునిని వెతికినప్పుడు దేవుని ప్రసన్నత తప్పకుండా అనుభవిస్తారు. మీరు The Lord will be pleased to be with us. దేవుడు మీతో సహవాసం చేయడానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. You can hear His voice. దేవుని స్వరం మీరు వినవచ్చు. He will guide us and lead us for every single thing. ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన మిమ్మును నడిపిస్తాడు. When I lost my husband, I was so unhappy. నా భర్త మరణించినప్పుడు నేను ఎంతగానో దుఃఖించాను. I never knew what to do. ఏమి చేయాలో పాలుపోలేదు. That time the Holy Spirit as a man, as a woman, He talked to me. అప్పుడే పరిశుద్ధాత్ముడు ఒక స్త్రీగా పురుషునిగా వ్యక్తిగతముగా నాతో మాట్లాడాడు. And instructed me to do this, to do that. ఈ ప్రకారంగా చేయుట మంచిది అని చెప్పాడు నాతో. Through that I was strengthened in the Lord. ఆ ప్రకారంగా దేవునిలో నేను బలమొందాను. The one who was crying all the time stopped crying and looked upon the face of Jesus. అప్పటిదాకా ఏడుస్తూ విలపిస్తూ ఉన్న నేను ఆ క్షణం నుండి యేసు యొక్క ముఖాన్ని చూస్తున్నాను. Do the same thing every day. మీరు కూడా ఈ ప్రకారంగా చేయండి. Unless we seek Him like that, we cannot receive any blessings from the Lord. అలా మీరు వెతకలేదంటే
దేవుని యొద్ద నుండి ఏ ఆశీర్వాదమును పొందుకోలేరు మీరు. Especially if you want to receive the spiritual gifts, spiritual fruits of the Holy Spirit, you have to spend as much time as possible in the presence of God. మీరు ఖచ్చితంగా ఆత్మ వరాలను పొందుకోవాలని కోరుకుంటున్నారంటే దేవుని సన్నిధిలో వీలైనంత సమయాన్ని మీరు గడపాలి. Some years back, my servant lady was cooking in the kitchen. కొన్ని ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే మా వంట మనిషి వంట చేస్తూ ఉండగా I was sitting in the dining room near that kitchen. ఆమె వంట చేసే ప్రక్క గదిలోనే నేను కూడా కూర్చుండి ఉన్నాను. And as I was there, I had a call from somebody. ఆ సమయంలోనే నాకు వేరొకరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. She was possessed with the devil and suffering a lot. That's why that lady called me. ఆ ఫోన్ చేసిన ఆమెకు దయ్యము పట్టినందువలన ఎంతో పీడింపబడుచు నాకు I was ఫోన్ filled with this చేసింది. fruit of the Holy Spirit, goodness through the power of God, and I started praying for that woman. దేవుని శక్తితో పరిశుద్ధాత్మ వరమైన ఈ మంచితనాన్ని నేను పొందుకొని ఉన్నందున ఆమె కొరకు ప్రార్థిస్తుండగా As I was praying for that woman who called me through the phone, and the same time the power of God touched my servant who was possessed with the devil for a long time. నేనేమో ఫోన్ చేసిన సహోదరి కొరకు ఆమె విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉండగా నా ఇంట్లో పని చేస్తున్న ఆ పని మనిషికి కూడా చాలా కాలంగా దయ్యం పట్టి బంధింపబడి ఉన్నది అనే విషయము నాకు తెలియకపోయింది. Who was possessed with the devil for a long ఆమె time. చాలా కాలంగా దయ్యం పట్టి దానితో పీడింపబడుతుంది. And she came running to me ఇప్పుడు ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి and caught hold of me and said, I'm healed. అమ్మగారు నేను బాగయ్యాను ఇప్పుడు అనింది. I got deliverance. నాకు విడుదల కలిగింది. I'm happy. నేను సంతోషంగా ఉన్నాను. Both the times the goodness of the fruit of the Holy Spirit and also the power of the Holy Spirit worked. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మలోని దేవుని శక్తి దేవుని మంచితనము రెండు వైపులా పనిచేసినట్లుగా చూస్తాము. This simple thing I am telling you. నేనొక సులువైన విషయమే చెప్తున్నాను. You can also be used like that, my friends. స్నేహితులారా మీరు కూడా అలాగున ఉపయోగింపబడొచ్చు. So many people are in need these days. ఈ రోజుల్లో చాలా మంది అవసరతల్లో ఉన్నారు. So many people are crying because of various addictions, various problems of this world. ఎన్నో వ్యసనాలు ఎన్నో సమస్యలతో ప్రజలు ఎంతగానో కన్నీరు కార్చుచూ ఉన్నారు. People are in tears. ప్రజలు ఏడుస్తూ ఉన్నారని తెలుసా? Just to deliver such people from the tears and to give them solace and comfort of the Holy Spirit, we have to be filled with the fruit of the Holy Spirit, goodness. అటువంటి వారి కన్నీరు తుడిచివేసి పరిశుద్ధాత్మ యొక్క ఓదార్పు దయచేసి వారిని నడిపించుట కొరకు ఈ మంచితనమును మనము పొందుకోవాలి. See the life of Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసారా మీరు? All the time he was helping people. అన్ని వేళలా ఆయన ప్రజలకు సహాయం చేస్తుండేవాడు. So many problems they had and they came to Jesus Christ and they got delivered in a miraculous way. ఎంతో మంది ప్రజలు ఎన్నెన్నో సమస్యలతో చిక్కుకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతంగా కాపాడుతుండేవాడు. In the same way you can also be used. ఈ ప్రకారంగా మీరు కూడా ఉపయోగింపబడొచ్చు. You can also be used mightily. దేవుని కొరకు గొప్పగా వాడబడొచ్చు. మీరు Believe నమ్మండి మీరు and expect a miracle. గొప్ప అద్భుతం కొరకు ఎదురు చూడండి. Don't say I can't do all those things. ఈ పనులు నేను చేయలేను అనొద్దు. I don't have belief. నాకైతే నమ్మకం లేదనకుండా Just come to Jesus. యేసు యొద్దకు రండి. He has every blessings for you. ఆశీర్వాదాలన్నీ ఆయన దగ్గరున్నాయి. Spend time at his presence. ఆయన సన్నిధిలో మీరుంటే చాలు. Oh, he was filled with all God's abundant love. దేవుని సంపూర్ణ ప్రేమ ఆయనలో నిండి ఉన్నది. Let me explain to you one incident. ఒక సందర్భము ద్వారా ఇది మీకు వివరిస్తాను. Once Jesus was passing through a place called Nain. నాయిను అనే ఒక గ్రామాన్ని యేసు దాటి వెళ్ళుచుండగా As he was proceeding along with his disciples, he saw a crowd coming before them. తన శిష్యులతో వెళ్ళుచూ ఉండగా పెద్ద ప్రజల గుంపు వచ్చుచుండడం చూచాడు యేసు. There they were bringing a dead body of a young boy. అక్కడ ఒక యవ్వనుడి మృతదేహాన్ని మోసుకొని వచ్చుట యేసు గమనించి ఉన్నాడు. His mother was a widow. అతడి తల్లి విధవరాలు. She had no peace. ఆమె దిగులు పడుతోంది. She was crying bitterly.
చెప్పలేనంతగా ఏడుస్తోంది. When Jesus saw that woman, యేసు ఆ స్త్రీని చూడగానే he was moved with compassion. కనికరముతో కదిలిపోయాడు. That time he was filled with the goodness of the Holy Spirit. పరిశుద్ధాత్మలోని మంచితనంతో నింపబడ్డాడు. And the power of God filled him. దేవుని శక్తి అతనిని నింపివేసింది. You know what he did? ఏం చేశాడో తెలుసా? If you read Luke 7th chapter verses 11 to 15, we can read about this story. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 15వ వచనాల్లో ఈ సంభవం వ్రాయబడి ఉంది. And Jesus went close to the open coffin and touched the body. ప్రభువైన యేసు ఆ పాడ యొద్దకు వెళ్లి మరణించిన వానిని ముట్టియున్నాడు. And said, "Young man, arise." చిన్నవాడా లెమ్ము అని చెప్పాడు. The power of God touched the young man and he got up immediately. వెంటనే దేవుని శక్తి అతన్ని ముట్టుకొనగా లేచి కూర్చున్నాడు. Fully alive. చనిపోయినవాడు బ్రతికాడిప్పుడు. Dead man coming to life. మరణించినవాడు సజీవుడయ్యాడు. What a great miracle it was. ఇది ఎంత గొప్ప అద్భుతం. And the widowed mother was so happy. విధవరాలైన స్త్రీ యొక్క సంతోషం ఇప్పుడు చూడాలి. Likewise, you can also be shining for the glory of God. మీరు కూడా ఈ ప్రకారంగా దేవుని కొరకు ప్రకాశించవచ్చు. When you are filled with the fruit of the Holy Spirit, goodness. అందుకోసం పరిశుద్ధాత్మ వరమైన ఈ మంచితనముతో మీరు నింపబడి So my ఉండాలి. friends, let us also follow his footsteps. కనుక మనము ఆయనను వెంబడిద్దాము. Get filled with the power of God. దేవుని శక్తితో నింపబడదాము. Get filled with the power of God. దేవుని శక్తితో నింపబడదాము. Hallelujah. హల్లెలూయా. As I explained to you, I am filled with the power of God. దేవుని శక్తితో మీరు నింపబడండి ఇప్పుడే. You can also be filled with the power of God in the same way. మీరు కూడా ఈ శక్తితో నింపబడవచ్చు. Hallelujah. హల్లెలూయా. And you will be receiving this goodness, the fruit of the Holy Spirit in your life also. పరిశుద్ధాత్మ వరమైన ఈ మంచితనమును మీ జీవితంలో To పొందుకోవచ్చు. receive this blessing, what Jesus did. ఈ వరమును పొందుకొనుటకు యేసు ఏమి చేశాడు? In his day-to-day life, he had a close communion with his Father. యేసుక్రీస్తు ప్రతిరోజు తండ్రి అయిన దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండేవాడు. If you read John 10:30, యోహాను 10:30 చదివినట్లయితే, the Lord Jesus says, "I and my Father are one." నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. In the same way, we should seek him and we should be one with our Father. ఈ ప్రకారంగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఏకమై ఉండాలి. And second important thing we read in John 14:23, it says, "If anyone loves me, he will keep my word and my Father will love him." రెండవ విషయాన్ని యోహాను 14:23లో చదువుచున్నాము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. So read the word of God as much as you can every day. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఎంత ఎక్కువగా చదవగలరో అంత ఎక్కువగా చదవండి. Lord will bless you because of that. దానిని బట్టి దేవుడు ఎక్కువగా మిమ్మల్ని దీవిస్తాడు. If you read Matthew 5:16, it says, మత్తయి 5:16 మీరు చదివినట్లయితే, your life will shine for God's glory because of that. ఇందును బట్టి మీ జీవితాలు దేవుని కొరకు ప్రకాశిస్తాయి అని. When you are shining like that, what will happen? ఇలా ప్రకాశించినప్పుడు ఏమి జరుగుతుంది? There will be good works. మంచి కార్యాలు జరుగుతాయి. And you will be glorifying the Father. తండ్రి అయిన దేవుణ్ణి మీరు మహిమపరుస్తారు. And Romans 2:7 says, రోమియోలకు 2:7 ఏమంటోంది? God will render eternal life to those who by patient continuance in doing good seek for glory, honor and immortality. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవమునిచ్చును. So what we have to do? కనుక ఏమి చేయాలి మనము? As we read in Colossians chapter 1 verse 10, walk worthy of the Lord, fully pleasing him, being fruitful in every good work and increasing in the knowledge of God. కొలస్సెయులకు 1:10లో చెప్పబడినట్లుగా ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు. May the Lord help you to receive this goodness, the gift, and shine for the glory of God. ఈ మంచి వరమును పొంది దేవుని కొరకు మిమ్మును ఆయన ప్రకాశింపజేయునుగాక. హాయ్ మా, హలో నాన్న, ఎలా ఉన్నారు? ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా వేసుకుంటున్నారా? నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నావా? తిన్నావా? సంతోషంగా ఉన్నావా? అమ్మ, మీరు మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు. ఒక్క నిమిషం ఉండండి.
ఏంటమ్మా ఈ శబ్దం విని మా కూతురికి పెళ్లి అవ్వడం లేదని బాధపడుతున్నారా? బాధపడకండమ్మా. నా కూతురికి మాత్రం ఏ కళ్యాణం వెనకబడుతూ వస్తుంది? ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే. ఈ ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క నిర్ణయం యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజల కన్నీటిని తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.